సంతానలేమితో బాధపడుతున్న నిరుపేద జంటలకు గాంధీ ఆసుపత్రి ఓ వరంలా మారింది. ఆహారపు అలవాట్లు, కాలుష్యం, మారుతున్న జీవనశైలితో చాలామంది పిల్లలు లేని దంపతులుగా మిగిలిపోతున్నారు. అయితే డబ్బున్న వాళ్ళు లక్షలు లక్షలు ఖర్చు పెట్టి సంతాన సాఫల్య కేంద్రాలకు వెళ్ళి పిల్లల్ని పొందుతున్నారు. అయితే పేద నిరుపేద జంటల పరిస్థితి దయనీయంగా మారిన నేపథ్యంలో గాంధీ ఆసుపత్రిలో ఈ సంతాన సాఫల్య కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఉచితంగా IVF సేవల్ని అందిస్తున్నారు. అయితే ఆ సేవలు ఎలా అందిస్తున్నారు అన్న అంశాలని మనం వెళ్ళి చూద్దామా? సంతాన సాఫల్య చికిత్స అంటే చాలామందికి గుర్తొచ్చేది ప్రైవేట్ ఫెర్టిలిటీ సెంటర్స్. అక్కడ ఒక్కో కేసుకి 10 నుండి 15 లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుంది. కానీ అదే చికిత్సను ఇప్పుడు గాంధీ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచితంగా అందిస్తున్నారు. సంతానలేమితో బాధపడుతున్న దంపతులకు రక్త పరీక్షలు, హార్మోన్ పరీక్షలు, స్కానింగ్లు, HSG పరీక్షలు, సీమన్ అనాలిసిస్ వంటి పలు పరీక్షలు నిర్వహిస్తున్నారు. సమస్యను గుర్తించిన తర్వాత దానికి తగిన చికిత్సను ప్రారంభిస్తారు. తెలంగాణలో ప్రతి 100 మంది జంటల్లో సుమారు 10 మంది ఈ సమస్యతో బాధపడుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఇప్పుడు మన దగ్గర కనీసం 10% ఉందండి ఇన్ఫర్టిలిటీ సమస్య అనేది. నియర్లీ 10% ఉంది. అండ్ మన తెలంగాణలో కొంచెం అన్ని స్టేట్స్ కన్నా కొంచెం ఎక్కువనే ఉంది. ఎందుకు అనంటే ఇప్పుడు మన దేర్ ఆర్ మెనీ రీజన్స్ అన్నమాట. ఒకటి ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ కావచ్చు, లేట్ మ్యారేజెస్, తర్వాత అంటే మోర్ ఇంపార్టెన్స్ టు దేర్ ఆక్యుపేషన్. 1/3 లేడీస్లో ఉంటుందండి, 1/3 మేల్స్లో, అండ్ ఇన్ అనదర్ 1/3 బోత్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇన్ఫర్టిలిటీ. రోజుకు సుమారు 80 మంది వరకు గాంధీ క్లినిక్కి వస్తున్నారు. చిన్నపాటి సమస్యలు ఉన్నవారికి మందుల సహాయంతోనే గర్భం దాల్చేలా సహాయపడుతున్నామని డాక్టర్ శోభా చెప్పారు. అవసరమైతే ఓవ్యులేషన్ ఇండక్షన్, ఫాలిక్యులర్ స్టడీ చేస్తాం. ఒకవేళ గర్భం దాల్చకపోతే IUI, IVF వంటి చికిత్సలు కూడా అందిస్తాం. ట్యూబ్స్ ఓపెన్గా ఉన్నాయా లేదా తెలుసుకోవడానికి HSG పరీక్షలు చేస్తాం. ఎగ్ గ్రోత్ని ప్రతిరోజు ఫాలో అప్ చేస్తామంటున్నారు డాక్టర్ శోభా. ఫస్ట్ ఇన్ఫర్టిలిటీ పేషెంట్స్ మనకు వచ్చినప్పుడు ఇన్వెస్టిగేషన్స్ చేసి మనము ఎక్కడ డిఫెక్ట్ ఉంది, మేల్ పార్ట్నరా, ఫీమేల్ పార్ట్నరా, ఫీమేల్లో ఏ డిఫెక్ట్ ఉన్నది అదన్నీ నిర్ధారించిన తర్వాతనే ట్రీట్మెంట్ జరుగుతుంది అన్నమాట. సో దాంట్లో ఏ ట్రీట్మెంట్ ఏంటంటే సమ్ మెడిసిన్స్ ఇచ్చి ఓరల్ ఓవులేషన్ ఇండక్షన్ చేస్తాము. అలా ఓవమ్ తయారయ్యేటట్టు ఆ డ్రగ్స్తో ట్రై చేస్తాం ఫస్ట్. దానికి తోడు టైమ్డ్ ఇంటర్ కోర్స్ అని ఓవమ్ రిలీజ్ అయినప్పుడు వాళ్ళకి ఆ కౌన్సిలింగ్ చేయబడుతుంది. ఇది కనుక వాళ్ళకి ఫెయిల్ అయితే అప్పుడు మనము IUI చేస్తాం. ఆర్ లేకపోతే ఏదైనా మేల్ ఫ్యాక్టర్ ఉంటే కూడా IUI చేయబడుతుంది. అని అంటే తక్కువ స్పర్మ్ కౌంట్ ఉన్న వాళ్ళకి స్పర్మ్ ప్రిపేర్ చేసి మళ్ళీ గర్భాశయంలో వేయడం జరుగుతుంది. ఇది కూడా సక్సెస్ కాని వాళ్ళకి అప్పుడు ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది. దీంట్లో ఏంటనంటే ఫీమేల్ని మనం ఓవులేషన్ మల్టిపుల్ ఫాలికల్స్ డెవలప్ అయ్యేటట్టు చేసి ఓవం పికప్ చేస్తాం. ఓవం పికప్ చేసిన తర్వాత ఈ మేల్ స్పర్మ్ అనేది రెడీ చేసుకొని స్విమప్ టెక్నిక్తో ఓవం ప్రిపేర్డ్ సెమన్లో నుంచి మనము స్పర్మ్ తీసి ICSI అనే ప్రొసీజర్ చేయబడుతుంది. ICSI అని అంటే అండాశయంలోకి స్పర్మ్ని పంపించడం అన్నట్టు. సో అది యునైట్ అయినప్పుడు మనకు ఎంబ్రియో ఫర్టిలైజ్ అయ్యి ఎంబ్రియో వస్తుంది. ఆ ఎంబ్రియోని మనము గర్భాశయంలో మళ్ళీ ఫీమేల్ని హార్మోన్స్ ఇచ్చి రెడీ చేసి అప్పుడు ఈ ఫ్రోజన్ ఎంబ్రియోని గర్భాశయంలోకి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. అప్పుడు అది ఇంప్లాంటేషన్ అయితే ప్రెగ్నెన్సీ కంటిన్యూ అవుతుంది. సంతానం కోసం 7 ఏళ్లుగా ప్రయత్నించిన శంషాబాద్కి చెందిన శిరీష పలు ప్రైవేట్ ఫెర్టిలిటీ సెంటర్లను ఆశ్రయించినప్పటికీ ఫలితం దక్కలేదు. చివరకు గాంధీ ఆసుపత్రి సంతాన సాఫల్య కేంద్రాన్ని సంప్రదించగా వైద్యులు IVF చికిత్స అందించారు. ఈ ప్రయత్నం విజయవంతమై ఫిబ్రవరి 7న 12 శిశువుకి జన్మనిచ్చింది. ప్రభుత్వ రంగంలో ఉచిత IVF ద్వారా విజయవంతమైన మొదటి కేసుగా ఇది గుర్తింపు పొందింది. నాకు మ్యారేజ్ అయ్యి 8 years అవుతుంది. నేను బయట ఫర్టిలిటీస్లో కూడా చాలా ట్రీట్మెంట్ తీసుకున్నాను, చాలా తిరిగినాను. 7 years నుంచి నాకు ఎక్కడ కూడా నాకు అసలు పాజిటివ్ అన్నదే నాకు అసలు రాలేదు. అసలు నేను హోప్స్ కూడా వదిలేసుకున్నాను నాకు పాజిటివ్ వస్తుందని.
నాకు ఇక్కడ గాంధీ హాస్పిటల్లో ఫ్రీగా IVF ట్రీట్మెంట్ స్టార్ట్ అయిందని మాకు తెలిసింది. సో సరే మేము వచ్చాము ఇక్కడికి. ఇక్కడ ట్రీట్మెంట్ అయితే చాలా బాగుంది. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేను ఇంత బాగా చూస్తారు అని. అండ్ నాకు ఇప్పుడు ఆ ట్రీట్మెంట్లో నాకు ఒక బేబీ కూడా వచ్చింది. మేము IUIలో భర్త నుంచి సేకరించిన స్పర్మ్ని శుద్ధి చేసి భార్య గర్భాశయంలోకి ప్రవేశపెడతాం. అదే IVFలో అయితే అండం స్పర్మ్ని ల్యాబ్లోనే ఫెర్టిలైజ్ చేసి పిండాన్ని గర్భాశయంలోకి ప్రవేశపెడతాం. ఇది జంటలకు సంతాన సాఫల్యాన్ని సాధించడానికి అత్యాధునిక అలాగే సమగ్ర విధానమని ఎంబ్రాలజిస్ట్ డాక్టర్ శివకృష్ణ ఫెడరల్ తెలంగాణతో తన అనుభవాన్ని పంచుకున్నారు. అల్ట్రాసౌండ్ గైడెడ్ ఫాలికల్స్ తీసి ఇచ్చిన తర్వాత మేము ఆ ఫాలికల్స్లోకి వెళ్ళి స్క్రీన్ చేసి వీ నీడ్ టు సపరేట్ ద ఫాలికల్స్ అండ్ వాష్ దెమ్. అండ్ ఆ వాష్ చేసిన ఎగ్స్ని స్పర్మ్ని నీట్గా సపరేట్ చేసి దాన్ని ఇక్సీ అనే ప్రొసీజర్ ద్వారా వీల్ ఫ్యూజ్ ఎగ్ అండ్ స్పర్మ్ అండ్ దెన్ ఎంబ్రియో ఫార్మేషన్ స్టార్ట్ అవుతుంది ఇంక్యుబేటర్లో. దాని తర్వాత Day 5 వరకు జనరల్గా ఎంబ్రియోస్ గ్రో చేస్తాము. దాని తర్వాత ఒకవేళ ఎండోమెట్రియం యూటెరస్ బాగుంటే పేషెంట్ది అదే సైకిల్లో ట్రాన్స్ఫర్ చేస్తారు. లేదు అని అంటే ఎంబ్రియో ప్రిజర్వేషన్ ఆర్ క్రయో ప్రిజర్వేషన్ అని ఉంటుంది, వేర్ ఆ ఎంబ్రియోస్ తీసుకెళ్ళి -196 degreesలో ఫ్రీజ్ చేస్తాం. సో అది మళ్ళీ ఎప్పుడైతే పేషెంట్ ఎండోమెట్రియం ఆ నెక్స్ట్ సైకిల్లోనో ఆ 2-3 cycles తర్వాత స్టార్ట్ అయింది అనుకోండి, అప్పుడు మళ్ళీ ఆ ఎంబ్రియోస్ని మళ్ళీ ఆ ఫ్రోజన్ స్టేట్ నుంచి బయటికి తీసి మళ్ళీ దాన్ని గ్రోత్ చూసి దాన్ని అప్పుడు మళ్ళీ వాపస్ బ్యాక్ యూటెరస్లో పెడతాం. దాని తర్వాత ఇంప్లాంటేషన్ ప్రాసెస్ అనేది ఇంకా న్యాచురల్గా జరిగిపోతుంది. దట్స్ హౌ బేబీ ఈజ్ ఫార్మ్. సో మై రోల్ అనేది ఏంటంటే మైక్రోస్కోపీ మొత్తం ల్యాబ్ సైడ్ అండ్ ఎంబ్రియోస్ గ్రో చేయడము, ఫ్రీజ్ చేయడము, థా చేయడము, సెమెన్ కౌంట్ ఎలా ఉంది చూడటము అండ్ ల్యాబ్ నీట్నెస్ కానీ అండ్ హౌ ఫార్ ఇట్ ఈస్ ఎఫిషియంట్ అవన్నీ నేను చూసుకోవాలి. ఎంత టైం పట్టిందండి ఈ ప్రొసీజర్కి స్టిమ్యులేషన్ 10 to 12 days అవుతుంది. దాని తర్వాత మా ప్రొసీజర్ వచ్చేసి 5 days పడుతుంది. Day 0లో కలెక్షన్ అవుతుంది. దాని తర్వాత Day 1, Day 2, Day 3, Day 4, Day 5 అట్లా 5 days చూస్తాము. దాని తర్వాత ఫ్రీజ్ చేస్తాము అట్లా. సో టోటలీ అరౌండ్ 12 to 17 days పడుతుంది. దాని తర్వాత డిపెండ్స్ ఆన్ నెక్స్ట్ FAT సైకిల్, ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ సైకిల్. ఆ ఎంబ్రియోస్ బయట తీసి మళ్ళీ వేస్తాం. గాంధీ ఆసుపత్రిలో ఇప్పటి వరకు 43 మంది నుంచి శాంపిల్స్ సేకరించి 17 మందికి IVF చికిత్స ప్రారంభించారు. ఇందులో 7గురికి పాజిటివ్ ఫలితాలు వచ్చినట్లు డాక్టర్ శోభా తెలిపారు. సో ఇప్పటి వరకు మేము 17 ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్స్ చేశాము. అందులో నుంచి మాకు 7 పాజిటివ్ అండ్ ప్రెగ్నెన్సీస్ రన్నింగ్ ఉన్నాయి ఇన్ డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. సామాన్యులకు కూడా ఖరీదైన ఫెర్టిలిటీ చికిత్సలను అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం 2023లో గాంధీ ఆసుపత్రిలో అత్యాధునిక IVF కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. సుమారు 8.5 కోట్ల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన ఈ కేంద్రంలో అత్యాధునిక యంత్రాలు, ఎంబ్రియాలజీ ల్యాబ్ ఏర్పాటు చేశారు. స్టార్ట్ అయినప్పటి నుంచి మేము అన్ని సేవలు ఫ్రీగా ఇస్తున్నాము అని అంటే పేషెంట్ ఫస్ట్ రిసీవ్ చేసుకోవడం నుంచి కౌన్సిలింగ్, తర్వాత ఇన్వెస్టిగేషన్స్, ట్రీట్మెంట్ అని ఎవ్రీథింగ్ విల్ బీ ఫ్రీ అట్ ఎవ్రీ స్టెప్. బయట అంటే ఇట్ టేక్స్ 10 to 15 lakhs. ఏ ట్రీట్మెంట్ అందుబాటులో ఉన్నా కానీ ఇంతకుముందు అయిన వాళ్ళు కానీ ఫెయిల్యూర్ కేసెస్ ఆల్సో మేము టేకప్ చేస్తున్నాం. ఇంతకుముందు వాళ్ళు ట్రీట్మెంట్కి అంత ఇష్టపడేవాళ్ళు కాదు, ఓన్లీ ఫీమేల్స్ ముందరికి వచ్చేవాళ్ళు. అది ఇప్పుడు అండర్స్టాండింగ్ ఏంటని అంటే దట్ మేల్ ఫ్యాక్టర్ ఈజ్ ఆల్సో రెస్పాన్సిబుల్, ఫీమేల్ ఫ్యాక్టర్ ఈజ్ ఆల్సో దేర్. కొన్నిట్లో ఇద్దరికి కూడా సమస్యలు ఉండొచ్చు ఇలా. సో మేల్స్ ఆర్ ఆల్సో కమింగ్ ఫార్వర్డ్. సో ఇంకోటి కారణం ఏంటని అంటే ఇంతకుముందు ఈ మెడికల్ డిజార్డర్స్ ఉన్న వాళ్ళు ఎక్కువ కన్సీవ్ అయ్యేది కాదు. ఇప్పుడు బెటర్ ట్రీట్మెంట్ ఉండడం వల్ల చాలామంది కన్సీవ్ అవుతున్నారు, అంటే కన్సీవ్ అవ్వడానికి ప్రయత్నం కూడా చేస్తున్నారు. ప్రస్తుతం గాంధీతో పాటు పేట్ల బుర్జు ఆసుపత్రిలో ప్రత్యేక ఇన్ఫెర్టిలిటీ క్లినిక్లు నిర్వహిస్తున్నారు. త్వరలోనే రాష్ట్రంలోని హన్మకొండ, ఆదిలాబాద్ జిల్లాల్లో కూడా IVF కేంద్రాలను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. సంతానం కోసం ఎదురు చూస్తున్న అనేక కుటుంబాలకు గాంధీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుతున్న ఈ ఉచిత IVF సేవలు కొత్త ఆశలు నింపుతున్నాయి. సంతానం కోసం ఎదురు చూస్తున్న పేద, మధ్యతరగతి దంపతులకు ఇది నిజంగా ఒక ఆశాకిరణంగా మారింది.
గాంధీ ఆసుపత్రిలో పనిచేస్తున్న సంతాన సాఫల్య కేంద్రంలో 50% సక్సెస్ రేట్ ఉందంటున్నారు డాక్టర్లు. ఇప్పటి వరకు 10,000 మందిని వీళ్ళు స్క్రీనింగ్ చేశారు. అయితే మరో 7 మంది జంటలు తల్లి తండ్రి కావడానికి సిద్ధంగా ఉన్నట్టు మనకు తెలుస్తుంది. అయితే బయట ఉన్న సాఫల్య కేంద్రాల్లో సక్సెస్ రేట్ అనేది 30 నుంచి 40% ఉంటే ఇక్కడ 50% ఉంది. ఖర్చు కూడా బయట 6 లక్షల నుంచి 15 లక్షల రూపాయల వరకు అవుతుంటే ఇక్కడ కేవలం ఫ్రీగా ప్రభుత్వం తరఫున 2.5 లక్షలు ఖర్చు అవుతున్నప్పటికీ పేషెంట్ల నుంచి అంటే ఎవరైతే కపుల్స్ వస్తున్నారో వాళ్ళ దగ్గర నుంచి కూడా ₹1 తీసుకోవడం లేదని డాక్టర్లు చెప్పారు. అయితే ఇలాంటి కేంద్రాలు అంటే బయట మార్కెట్లో ఈ సమస్య చాలా క్లిష్టంగా ఉంది. చాలామంది సంతానం లేని దంపతులు పుట్టగొడుగుల్లో వెలుస్తున్న ఈ సాఫల్య కేంద్రాలకు వెళ్ళి మోసపోతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం గాంధీ ఆసుపత్రితో పాటు హైదరాబాద్లో ఉన్న పేట్ల బుర్జు మెటర్నిటీ హాస్పిటల్లో ఈ సదుపాయం ఉంది. ప్రతిరోజు 80 నుంచి 100 మంది మహిళలు జంటలు వచ్చి ఇక్కడ చూపించుకుంటున్నారు. అయితే ఈ సేవల్ని రాష్ట్ర వ్యాప్తంగా మరో 2 చోట్ల హనుమకొండతో పాటు ఆదిలాబాద్లో విస్తరించడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది.